హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా గుడ్ మార్నింగ్ నాన్న. మన ఫిఫ్త్ క్లాస్లో నిన్న ఉపాధ్యాయ దినోత్సవం లెసన్ చెప్పుకున్నాం కదా నాన్న. ఆ లెసన్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం ఈరోజు. ఫస్ట్ రోమన్, ఆలోచించి రాయండి. ఆలోచించి మీరే రాయాలంట. ఇక్కడ ఆ ఆ ఈ ఈ అని 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 క్వశ్చన్స్ కూడా మన వర్క్ బుక్లో చూద్దాం నాన్న. ఎందుకంటే వర్క్ బుక్లో మన ఆన్సర్స్ రాయాలి నాన్న. ఇక్కడ ఆన్సర్స్ రాయడానికి ఖాళీలు అనేది ఏమి ఇవ్వలేదు. మన వర్క్ బుక్ లో అయితే ఆన్సర్స్ రాస్తూ మనం క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నాన్న. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వర్క్ బుక్ పేజ్ నెంబర్ 24 లో ఫస్ట్ వన్ ఉంది చూడండి. జాతీయ పండుగలైన స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం, బాలల దినోత్సవం పాఠశాలలో ఎప్పుడు జరుపుకుంటారో తెలపండి అన్నాడు. యాక్చువల్లీ మీరుంటే మిమ్మల్ని అడిగి క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసేదన్నానా. మీరు నా దగ్గర లేరు కాబట్టి నేను ఆన్సర్స్ రాస్తాను చూడండి. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం నాన్న. సెకండ్ వన్, రిపబ్లిక్ దినోత్సవం జనవరి 26వ తేదీన రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బాలల దినోత్సవం. బాలల దినోత్సవం నవంబర్ 14న జరుపుకుంటాం నాన్న. ఆల్రెడీ మనకి నవంబర్ 14 అంటే ఇంకా 2 డేస్ ఉంది నాన్న. ఈరోజు నవంబర్ 12. యాక్చువల్లీ మీరు స్కూల్లో ఉంటే చిల్డ్రన్స్ డే వస్తుంది అని మీరు మేము హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. కానీ ఇప్పుడు మీరు మా దగ్గర లేరు కదా నాన్న చిల్డ్రన్స్ డేకి. ఓకే, చిల్డ్రన్స్ డే గురించి రేపు వీడియోలో మాట్లాడుకుందాం. నవంబర్ 14 బాలల దినోత్సవం. ఈ 3 కూడా నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాసి చక్కగా చదవాలి నాన్న. సెకండ్ రోమన్ చూడండి, ఎవరి జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ చూడండి, నెహ్రూ గారి జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీరు ఎవరి ప్లేస్ లో నెహ్రూ గారి అని పెడితే చాలు, మిగతాదంతా క్వశ్చన్ లోనే ఉంది నాన్న. ఎవరి జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం మనం? నెహ్రూ గారి జన్మదినాన్ని. మనం ఎవరి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ మనకి ఆ క్వశ్చన్ ఇవ్వలేదు నాన్న. బాలల దినోత్సవం ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటున్నాం అన్నాడు. నెహ్రూ గారి జన్మదినాన్ని నేను లెసన్ చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నాన్న. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ మీరే రాయాలి. నేను రాయన్నానా, మీరే ఆలోచించి చక్కగా రాయాలి. మీ ఉపాధ్యాయుని పేరేమిటి? మీరు ఇప్పుడు 5th క్లాస్కి వచ్చిన తర్వాత మీ టీచర్స్ని మీకు అలాట్ చేయలేదు కదా నాన్న. మీరు 4th క్లాస్లో ఉన్నప్పుడు మీ క్లాస్ టీచర్ నేమ్ ఏంటి? మీకు సంబంధించిన క్లాస్కి ఒక టీచర్ని అలాట్ చేయడం జరిగింది కదా. ఆ టీచర్ అంటే మీ ఉపాధ్యాయుని పేరేమిటి? ఇక్కడ ఫస్ట్ లైన్లో ఉపాధ్యాయుని పేరు రాయండి నాన్న. మీ పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు? మన స్కూలు కాలేజ్ అంతా మీద చాలా మంది టీచర్సే ఉంటారు కదా నాన్న. వాళ్ళందరూ మీకు తెలియదు కదా. మీకు తెలిసిన ఉపాధ్యాయులు ఎంతమందో ఆ నెంబర్ వేయండి నాన్న. మా పాఠశాలలో 5గురు ఉపాధ్యాయులు ఉన్నారు, అలా 6గురు ఉన్నారు, 7గురు ఉన్నారు, అలా ఎంతమంది అయితే ఆ నెంబర్ వేయండి నాన్న. వారి పేర్లు చెప్పండి, రాయండి అన్నాడు. వారి పేర్లు మీకు బాగా తెలిసిన మీ క్లాస్కి వచ్చే ఉపాధ్యాయుల పేర్లు రాయండి నాన్న. ఫస్ట్ మీ తరగతి ఉపాధ్యాయుని పేరు, ఇంకా మీకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారంటే మీ తరగతికి ఎంతమంది ఉపాధ్యాయులు వస్తారు? తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, ఈవీఎస్, జీకే, కంప్యూటర్. వీటికి సపరేట్గా వస్తే కనుక 6గురు ఉపాధ్యాయులు వస్తారు నాన్న, లేకపోతే 5గురు ఉపాధ్యాయులు వస్తారు. అందుకే నేను 5 లేదా 6గురు అని చెప్పాను. అలా ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ రాయాలి. మీ ఉపాధ్యాయుల పేర్లు, మీ తరగతికి వచ్చే ఉపాధ్యాయుల పేర్లు మీరే రాయాలి నాన్న. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి నాన్న. రైలు ఆగే చోటును రైల్వే స్టేషన్ అంటారు కదా. రైలు ఆగే చోటును రైల్వే స్టేషన్ అంటారు. బస్సులు ఆగే చోటును, నౌకలు ఆగే చోటును, విమానాలు ఆగే చోటును ఏమంటారో తెలపండి. చూడండి, రైలు ఆగే చోటుని రైల్వే స్టేషన్ అంటారు, బస్సులు ఆగే చోటుని బస్ స్టాండ్ అంటారు, నౌకలు ఆగే చోటుని నౌకాశ్రయం అంటారు, విమానాలు ఆగే చోటుని విమానాశ్రయం అంటారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చక్కగా ఫింగర్ గ్యాప్స్ ఇచ్చుకుని మధ్యలో కామాలు పెట్టుకుని నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి నాన్న. ఈ 4 క్వశ్చన్స్ కూడా మీరు వర్క్ బుక్లో నీట్గా ఫిల్ చేయండి. ఫస్ట్ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేనే చెప్పానా. 1 క్వశ్చన్ ఆన్సర్ మాత్రం మీరు ఇండివిజువల్గా రాసుకోవాలి. ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ వర్క్ బుక్లో ఫిల్ చేసిన తర్వాత మీ నోట్బుక్లో చక్కగా 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా చదవాలి నాన్న. ఈ 4 క్వశ్చన్స్ కూడా చక్కగా చదవాలి. నీట్ హ్యాండ్ రైటింగ్ మాత్రం మెయింటైన్ చేయండి అన్న. క్వశ్చన్ ఆన్సర్కి మధ్యలో లైన్లు ఇచ్చేయండి. క్వశ్చన్ ఆన్సర్ రాసిన తర్వాత లైన్లు ఇచ్చేసి సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి అన్న.
ఓకే చిల్డ్రన్, ఈ 4 క్వెషన్స్ కూడా నీట్ హ్యాండ్ రైటింగ్‌తో రాసి థర్డ్ క్వెషన్ మీరు సొంతంగా రాస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.